నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఒక ధర్మ సందేహం. తల స్నానం అంటారు, తలంటు అంటారు. అసలు ఆ రెండింటికి తేడా ఏంటి? తల స్నానం ఎవరు చేయొచ్చు, తలంటు ఎవరు చేయొచ్చు? తలంటు స్నానం అంటే మనకి మాడి మీద కాస్త నూనె పెట్టుకొని స్నానం చేసేది తలంటు స్నానం. తలంటు అంటే అది అంటడం. సో నూనె కాస్త మాడికి అంటించి అమ్మ గడుపు చల్లగా, అత్త గడుపు చల్లగా, పదకరా నిండు నూరేళ్ళు అని చెప్పి మంత్రం చదువుతూ అదే ఆ మాటలు చెప్తూ తలకి నూనె పెట్టి మాడి మీద కాస్త 3 సార్లు నూనె రాసి తల చిగుళ్ళకి నూనె రాసి మన ఆడవాళ్ళకైతే స్నానం చేస్తాం. అది తలంటు స్నానం. అయితే ఇక్కడ స్నానాలు ఎవరు చేయొచ్చు అని అంటే సువాసినీలు ఎల్లవేళ్ళ తలంటు పోసుకొని స్నానం చేయకూడదు. ఎల్లవేళ చేయకూడదు. వాళ్ళకి ఒక వారంలో ఒకరోజే చేసుకోవాలి. ఆ ఒక్కరోజు ఏంటంటే ఆ నూనె పెడతాము, ఏదో బయటికి వెళ్తాము, కొంచెం ఆ డస్ట్ పడుతుంది కనుక దాన్ని శుభ్రం చేసుకోవాలి కనుక తలంటు పోసుకునేది గురువారం పాటు సువాసినీలు పోసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గురువారం కాకుండా శుక్రవారం పోసుకుంటున్నారు. అమ్మవారు పూజ చేసుకుంటున్నామని, శ్రీచక్రం ఉంది మా ఇంట్లో అని, శివలింగ అభిషేకం చేసుకుంటామని, ఇలాగ శుక్రవారాలు సోమవారాలు తలంటు పోసుకుంటున్నారు. అయితే మనకి శాస్త్రంలో ఉన్నది ఏంటి? సువాసిని తలంటు పోసుకునేది గురువారాలు, పూర్వ సువాసినిలు తలంటు పోసుకునేది సోమవారాలు. పూర్వ సువాసినిలు అంటే బత్త లేకుండా ఉన్న ఆడవాళ్ళు సోమవారం పూట పోసుకోవాలి, తలంటు పోసుకోవాలి. ప్రతిరోజు తలస్నానం చేయాలి. వాళ్ళు బత్త లేని వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలి. అంటే తలస్నానం అంటే మామూలుగా షవర్ దగ్గర స్నానం చేయడం అన్న, అంతే. ఓన్లీ నీళ్ళు పోసుకోవడం అండి. తలంటు అంటే నూనె పెట్టుకుని తలంటు తల రుద్దుకోవడం అండి, దాన్ని తలంటు అంటాం. ఈ తలంటు స్నానం మాత్రం వారానికి ఒక రోజు సోమవారం పూట చేసేవాళ్ళు. ప్రతిరోజు మామూలుగా నీళ్ళు పోసేసుకునేవాళ్ళు తలమించి వాళ్ళు. పూర్వ సువాసినిలు. సువాసిని మాత్రం ప్రతిరోజు నీళ్ళు తలంటు స్నానం చేయకూడదు. సో వాళ్ళు వారం ఒక రోజే పోసుకునేవాళ్ళు. అది శుక్రవారం చేసుకోవచ్చు, గురువారం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తలస్నానం చేయొచ్చా సుహాసినిలు? అదే రోజు తలస్నానం చేయకూడదు. వాళ్ళు తలస్నానం చేయకూడదు, తలంటుకోకూడదు. వారానికి ఒక రోజు తలంటుకోవాలి. ఒకటే రోజు తలంటుకోవాలి. అది శుక్రవారం చేసుకుంటారా, గురువారం చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఉపవాస దీక్షకి తలస్థానానికి సంబంధం లేదు. మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం పూజకి తలస్థానానికి సంబంధం లేదు. వ్రతాలకి నోములకి తలంటు పోసుకొని లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తిరుగుతుంది పొల్యూషన్లో తిరుగుతున్నాం కనుక డస్ట్ బాగా ఉంటుంది కనుక తలలో డస్ట్ ఉంటుంది కనుక తల రుద్దుకుంటాం. ఇంకొకటమ్మా, మంగళవారం ఉపవాసం ఉంటున్నారు ఎవరైనా, ఒక ఫాస్టింగ్ ఉపవాసం కంప్లీట్గా తినకుండా ఉంటున్నారు. సోమవారం రోజు లేకపోతే సండే రోజు అనుకుందాం, సండే రోజు వాళ్ళు నాన్ వెజ్ ఏదో తిన్నారు. సో సోమవారం రోజు లేకపోతే మంగళవారం రోజు ఖచ్చితంగా తలస్నానం చేస్తారు. మంగళవారం పొద్దునే మాకు ఉపవాస దీక్ష ఉంటుందని. అప్పుడు మరి ఏదైనా నాన్ వెజ్ తిని దీక్షకు ఉండాలి అని అంటే చేయాల్సిందే కదా. ఇప్పుడు ఇవన్నీ మనం పెట్టుకున్నవి మాట. అంటే సువాసినిగా మనం వచ్చినప్పుడు ఇంట్లో ఏదైతే గౌరీ పూజ చేసుకొని ఇంట్లో ఎప్పుడు అత్తగారింటి అడుగు పెడతామో ఆ రోజు నుంచి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఇంత పసుపు కొంచెం ఇలా ఇక్కడ రాసుకోవాలి, బుగ్గలకి స్నానం చేసి ఇలా రాసుకొని ఏంటి ఇక్కడ సింధూరం పెట్టుకుంటాం కదా, మనం కుంకుమ పెట్టుకుంటాం. ఈ తలంటు ఇక్కడ పాపిల్లో తాకేమంటే ఇది గంగాదేవి ఉంటుంది ఇక్కడ. సో ఆవిడ తాగితే సర్వ పాపాలు పోతాయంట కదా. సో అందుకని ఏంటంటే మనం ఇక్కడ జస్ట్ అలా టచ్ చేస్తాం. సో అందుకని చేసుకుంటే ముందు అందరూ ఇలా జుట్లు విరబోసుకుని స్నానాలు చేస్తారన్న. పూర్వం మాకు ఎలా ఉండేదంటే ఇవాళకి మాకు జడ ముందు వేసుకునే వాళ్ళం. స్నానానికి ముందే జడ వేసుకుంటాం. జడ వేసుకొని ముడి వేసేసుకొని ఇక్కడ సింధూరం పెట్టుకుంటాం, స్నానం చేస్తాం. ఎందుకంటే స్నానం చేసినప్పుడు ఇక్కడ తిలకం చెరిగిపోతుంది కదా, ఆ క్షణాలు ఎవరైనా తుమ్మితే వాళ్ళకి భర్తకి ఆయుష్ చేయడం అని చెప్పి ముందుగా జడ వేసేసుకొని ఇక్కడ సింధూరం పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకొని స్నానానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే తలస్నానాలు చేసేవాళ్ళు కాదు కదా. సో మామూలు స్నానం చేసేవాళ్ళు. అప్పుడు ఇక్కడ కుంకుమ ఉండడానికి ఎవరైనా తుమ్మినా దోషం లేకుండా ఉండడానికి ఇక్కడ ఎప్పుడైతే దీన్ని స్పర్శ చేస్తామో ఇక్కడ గంగాదేవి ఉంటుంది కనుక గంగాదేవి ఒక అనుగ్రహం మనకు కలుగుతుంది. సో అక్కడ మనం తలస్నానం చేసినట్టే లెక్క. ఇక్కడ కుంకుమ పెట్టుకొని స్నానం చేయాలి. ప్రతిరోజు పసుపు ఇంత నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేస్తాం. ఇది చేస్తే మనం తలంటు పోసుకునే అవసరమే లేదు. శాస్త్రీయంగా మనకి ఏంటంటే శారీరకంగా బయటకు వెళ్తే పొల్యూషన్ వైజ్ తల స్నానం చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేసుకోండి? గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ చేసుకోవాలి. మంగళవారం కానీ, బుధవారం కానీ, తర్వాత ఆదివారం కానీ తలంటు పోసుకోకూడదు ఆడవాళ్ళు. అన్నదమ్ములు ఉన్నవాళ్ళు ఆదివారాలు తలంటు పోసుకోకూడదు. అన్నదమ్ములకి ఆక్షీణం. మంగళవారం పోసుకుంటే రోగాలు వస్తాయి, శరీరానికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత సోమవారాలు పూర్వ సువాసనలు చేస్తారు, మనం చేయకూడదు వాళ్ళు. సో దానివల్ల మాంగళ్య దోషాలు కలుగుతాయి, అందుకని చేయకూడదు. అది ఇక పిల్లల విషయంలో ఎప్పుడైనా వాళ్ళు దుమ్ము పోసుకుంటే స్నానం చేయించవచ్చు. పిల్లలకి ఈ దోషాలు ఏం లేవు. పిల్లలు కన్నె పిల్లలకి శుక్రవారం ఖచ్చితంగా తలంటు పోసేవాళ్ళు. ఎందుకంటే ఇంకో ఇంటికి వెళ్ళడానికి
శుక్రవారం తలస్నానం చేస్తే అమ్మాయి తొందరగా అత్తగారింటికి వెళ్తుందని చెప్పి కన్నె పిల్లలు మాత్రం ప్రతి శుక్రవారం తలంటి పోసేవాళ్ళు. అది అబ్బాయిలకి శనివారం పూట తలకి శుభ్రంగా నూనె పెట్టి ఒళ్ళంతా నూనె రాసి స్నానం చేయాలి, కేవలం శనివారం మాత్రమే. సో ఒళ్ళంతా నూనె పెట్టే పరిస్థితి లేదనుకోండి, కనీసం మాడికైనా కాస్త నూనె పెట్టుకొని తలస్నానం చేయాలి. అలా పెట్టినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏంటంటే అమ్మ గడుపు చల్లగా అత్త గడుపు చల్లగా బతుకులా నిండు నూరేళ్ళు అని చెప్పి అలా చెప్పి ఆ మాడికి నూనె పెట్టి స్నానం చేయించేవాళ్ళు. సో ఇది మనకి స్నానాల ఒక నియమాలు. సరే ఇవాళ అందరూ షవర్స్ వచ్చి షవర్ బాతులు చేస్తూ కనుక అసలు లెక్కలో లేవు. ఎప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో, రేపు ఏదైనా మీటింగ్ ఉందంటే ఇవాళ హెడ్ బాత్ చేసేస్తున్నారు వాళ్ళు. సాయంకాలం కూడా అసలు స్నానమే చేయకూడదు, అసలు చేయకూడదు. చాలా మంది చేస్తున్నారు. వర్కింగ్ అయిపోయేసరికి రాగానే అంటే శరీర ధర్మాన్ని అనుసరించి మనం చేస్తున్నాం, వలసిపోతున్నాం, తిరుగుతాం కనుక స్నానం చేస్తున్నాం. అయితే తలస్నానం చేయకూడదు, ముఖ్యంగా రాత్రి కూడా తలస్నానం చేయకూడదు. ఇక పెళ్ళయింది కదండి, మేము భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఉంటాం కదండి, రాత్రి పూట జరుగుతుంది కదండి, పొద్దున కూడా తలస్నానం చేయాలండి, అది నియమమే కాదు. సంసార బంధం, అది సంసార బంధానికి నియమాలు లేవు. సంసార బంధం ఏంటంటే ఇలాంటి కండిషన్స్ చేయాలని లేదు. అంటే ఇప్పటికీ పెళ్ళైన ఆడపిల్లకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే అలా కలిసి ఉంటే గనుక నెక్స్ట్ రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలమ్మా. అది లేదు, అదే అంటున్నా, అందుకే చెప్తున్నా, అది మనకు లేదు. దోషం కింద రాదు నాన్న, భార్య భర్తలు ఉంటే దోషం కింద రాదు. అందువల్ల ఏంటంటే స్నానం చేయట్లేదు. ఎందుకు చేయాలంటే శరీర ధర్మం కోసం చేయాలి. శరీరం ఒక్కొక్కసారి శరీరం అంత అనుకూలంగా లేనప్పుడు, తలలో కాస్త ఇబ్బంది ఉన్నప్పుడు స్నానం చేసుకోవచ్చు. అంతేగాని ఖచ్చితంగా తలంట పోసుకుంటే నేను ఉపవాసం చేయాలి, నేను నాన్ వెజ్ తినగా స్నానం చేయాలని నియమాలు అయితే లేవు. అవి మనం పెట్టుకునే. ఇప్పుడు మానసిక ప్రశాంతత కోసం మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా కలిగించే పనులు నేను స్నానం చేస్తే నాకు అనిపిస్తుందండి అంటే చేసుకోవచ్చు. స్వేచ్ఛ జీవులు మనం. ఎందుకంటే భారతదేశంలో మనకి ఇచ్చింది ఏంటంటే హక్కు ఏంటంటే మనం ఎలాగైనా ఉండొచ్చు. నియమాలు, ఈ పద్ధతి నిబంధనలు లేవు, అందువల్ల చేసుకుంటారు. మనకి సువాసినిగా ఉన్నప్పుడు సువాసిని నియమాలు ఏంటంటే తలంటు అనేది ఏ పడితే అప్పుడు పోసుకోవడం కానీ, తల విరగబోసుకొని పూజ చేయడం కానీ, తల విరగబోసుకొని ఉండడం కానీ, ఇవి చేస్తే దోషం కింద వస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు కూడా తల విరబోసుకొని వెళ్ళకూడదు. తల విరబోసుకోవద్దు, తల చిగుళ్ళలోంచి నీళ్లు కింద పడకూడదు. అలా భూమాతకి చాలా కష్టం కలుగుతుంట ఆ నీళ్లు పడుతున్నప్పుడు. ఆవిడ భరించలేదంట ఆ నీళ్ళని, అందుకని మనకి బాధ కలిగిస్తుంది. ఆ నీళ్లు భూమి మీద నీళ్ళు పడకూడదు, అదొకటి. రెండోది, ఆ చిగుళ్ళలోంచి వచ్చిన నీళ్ళని తాగడానికి భూత పెద్ద విశేషాలు ఉంటాయంట. సో అందువల్ల గుళ్ళకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా జడ వేసుకుని వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే గుళ్ళో మనకి బలిపీఠాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, గజ సంబంధంలో చిన్న పీఠంలో ఉంటుంది రౌండ్గా, అది బలి. అక్కడ అన్నం పెడతారు, బలి అన్నం పెడతారు. ఎవరికి పెడతారు అంటే ఇలా భూతపేత విశ్వాసాలు అన్ని కూడా అకాలంగా మరణం చెందిన వాళ్ళందరూ కూడా సూక్ష్మ జీవులుగా పనిచేస్తూ తిరుగుతుంటారు, ఆత్మగా తిరుగుతుంటారు వాళ్ళు, వాడికి ఆహారం. సో వాళ్ళకి ఈ నీళ్ళతో పడితే ఈ నీళ్ళతో కూడా మనకున్న పుణ్యాన్ని లాగేసుకుంటాయి. అందుకని దాన్ని ముడి వేసుకోవాలి. సో జడ వేసుకున్న లాస్ట్ చిగురిని కనిపించకుండా ఇలా ముడి వేస్తారు. పూర్వం జడ వేసుకున్నప్పుడు దాని కింద చిగురిని ముడి వేసి పెట్టేవాళ్ళు. అండ్ ఒకళ్ళు జుట్టు విరబోసుకుని జుట్టు తక్కువ ఉన్న వాళ్ళు కింద ముడి వేసుకోవాలి. అది సో మూడు ఖచ్చితంగా వేసుకుంటేనే ఆ ఒక ఫలితం వాళ్ళకి పూర్తిగా వస్తుంది. అది ముఖ్యంగా పూజలు, నోములు, వ్రతాలు చేసినప్పుడు చీర కట్టుకోవాలంటే చీర కట్టుకున్నప్పుడు కొంగుని ఇలా వదిలేయకూడదు. ఈ కొంగుని ఇలా తీసుకొని ఇక్కడ దోపాలి. ఇలా కొంగుని బయట పూజ చేసినప్పుడు ఈ కొంగుని ఇలా వదిలేసాం అనుకోండి, ఆ వెనక ఉన్న తోడికోడలకి వెళ్తుంది ఆ పుణ్యం అంతా, మనకి రాదు. వెనక వచ్చిన వాళ్ళందరికీ వెళ్తాయి. అందుకని ఈ కొంగు ఇలా ముడి వేసుకుంటే అది పూజ ఫలితం మనకు వస్తుంది. ఇలాంటి ఆచారాలని మనం పాటించి చేసుకుంటే ఏ పూజ ఫలిస్తుంది. అన్ని సందేహాలను నివృత్తి చేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.